ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు చూసుకుంటే ఏ విధంగా ప్రచారం జరుగుతుంది నామినేట్ తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈరోజు చెప్పండి. ఈరోజు చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో మీ సొంత గ్రామానికి అయితే ఈరోజు చేరుకున్నారు. మీ సొంత గ్రామంలో ఎటువంటి ఆహ్వానం మీకు లభిస్తుంది? ఇది నా సొంత ఊరు అని మీరే అన్నారు. ఇక్కడ ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇవాళ పొద్దున్నుంచి నెల్లిమర్ల నియోజకవర్గంలో బూత్ నెంబర్ 1తో మొదలెట్టి తిరుగుతున్నాను. టెక్కలి, అన్ని చంద్రంపేట, ప్రతి ఊరిలో ప్రజలైతే నీరాజనం పడుతున్నారు. ఎక్కడైనా కూడా ఈసారి అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే మీ వల్లే జరుగుతుంది. ప్రాంతం మారుతుంది అంటే మీ వల్లే మారుతుంది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే మీ వల్లే వస్తాయని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పి, అమ్మ మీరు గెలుస్తారు, అది కూడా అధిక మెజారిటీతో గెలుస్తారని ప్రజలందరూ ఈరోజు చెప్పడం జరుగుతుంది. నేను అధికారంలో లేకపోయినా గత 5 ఏళ్లుగా చాలా గుడులకి నేను రెనోవేషన్కి కట్టుకోవడానికి నిధులు ఇచ్చాను. అలాగే గత 30 ఏళ్లుగా చాలామంది పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చాను, బోర్లు కొట్టించాను. ఇవన్నీ నా సొంత డబ్బులతో చేశాను. ఇప్పుడు కూడా నేను అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు కూడా ఖర్చు పెడతాను ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. చిన్నబూరాడపేటలో రైతులందరూ అడిగితే గండి కొట్టేసిందంటే ఇమీడియట్గా నా సొంత నిధులతో ఇక్కడ చేయించిందని వీళ్ళందరికీ నేనంటే చాలా అభిమానం. ఎందుకంటే ఎవరూ స్పందించలేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను వచ్చి వాళ్ళకి ఆదుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. అలాగే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలోని మంచి గుడి ఉండాలి, మంచి బడి ఉండాలి. అది నా ధ్యేయం. మంచి గుడుల కోసం నా సొంత నిధుల నుంచి ₹1 కోటి నిధిని మన నియోజకవర్గ గుడుల తాలూకా రెనోవేషన్కి కానీ, కట్టుకోవడానికి కానీ, విరాళాలు ఇవ్వడానికి పక్కన పెడుతున్నానని ప్రతి ఒక్కరికి నేను ఈరోజు వాగ్దానం చేయడం జరుగుతున్నది. ఈరోజు చూసుకుని నెల్లిమర్ల నియోజకవర్గం, నెల్లిమర్ల మండలం అయితే వైసీపీకి కంచుకోట అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కంచుకోటని ఏ విధంగా ఈరోజు బద్దలు కొడతారు? ఎవరన్నారండి? నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ కంచుకోట, వైసీపీకి ఎప్పుడు కంచుకోట కాదు. బడికొండ అప్పలనాయుడికి 2 సార్లు అవకాశం వచ్చింది. ఒకసారి కాంగ్రెస్ వేవ్లో, రెండోసారి జగన్మోహన్ రెడ్డి వేవ్లో. ఈసారి ఖచ్చితంగా ఆయన ఇంటికి పంపిస్తున్నాం మేమందరం కలిసి. ఈసారి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసే. యువత అందరూ మా వెనకాతలే ఉన్నారు, మహిళలందరూ మా వెనకాతలే ఉన్నారు, ప్రజలందరూ మా వెనకాతలే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈసారి ఇక్కడ గాజు గ్లాసు గెలవడం ఖాయం. ఈరోజు చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గం మీ స్వగ్రామానికి ఈ పలానా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న ఆర్టీవీ ద్వారా ఏ విధంగా మాటిస్తున్నారు? చిన్నబూరాడపేట ప్రజలైతే ఇక్కడ 2 రెవెన్యూ పరిధిల్లో ఒక చెరువుగట్టు ఉండిపోయింది. ఆ చెరువుగట్టు మీద రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు పండించిన పంటని తెచ్చుకోలేకపోతున్నారు. అలాగే రోజువారీ వెళ్ళి క్యారేజీలు పట్టుకొని వెళ్ళడం కూడా వాళ్ళకి చాలా కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తున్నది. నేనైతే నడిచి వెళ్ళాను అక్కడ దాకా. కాబట్టి ఆ గట్టు వాళ్ళకి ఖచ్చితంగా 2 రెవెన్యూలతో మాట్లాడి అది వేయిస్తానని నేను వాళ్ళకి మాటిస్తున్నాను. అలాగే శ్మశాన వాటికలో షెడ్ లేదని చెప్పారు, దాన్ని కూడా నిర్మాణం చేస్తాం. మన నియోజకవర్గంలో మహాప్రస్థానాలు అన్నింటినీ అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే చాలా శ్మశానాలకి రోడ్లు లేవు. ఆ రోడ్లు వేసి చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళని ప్రశాంతంగా సాగనంపేటట్టు శ్మశాన వాటికలన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు నేను మాటిస్తున్నాను. అలాగే నియోజకవర్గంలో మంచినీటి సమస్య అనేది లేకుండా చేస్తానని కూడా ప్రజలకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ అయితే నన్ను ఈ మండలం నుంచి అయితే మాత్రం తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి గ్రామానికి కూడా మౌగులకు వసతులు అయితే నేను వచ్చాక ఖచ్చితంగా అయితే ఈ నీటి ఎద్దడి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, పెద్దపేట వేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, నెల్లిమర్ల నుంచి. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ₹6,000 సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.